వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. నా పేరు చిలుకూరు శ్రీనివాసమూర్తి. ఈ రోజున మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ఏ విధంగా ఉన్నది, రాజకీయాల్లో వారు ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటారు అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు డిసెంబరు 1972 సంవత్సరంలో 21వ తారీఖు జన్మించడం జరిగింది. వారి జన్మించినప్పుడు లగ్నం కన్యాలగ్నం, రాశి మిథున రాశి, నక్షత్రము ఆరుద్ర నక్షత్రము 2వ పాదం అయి ఉన్నది. ఇక జాతక పరిశీలన చేస్తే లగ్నాత్తు కూడా వారికి లగ్నంలో యురేనస్ ఉండటం, ద్వితీయంలో కుజుడు స్థితులై ఉన్నారు, వృశ్చికంలో బుధ శుక్రులు, ధనస్సులో రవి గురు రాహువులు కూడా కలిసి ఉండటం ఉన్నది. ఈ వృషభంలో శని వక్రి, చంద్రుడు మిథున రాశిలో కేతువుతో కలిసి ఉండడం కూడా జాతకంలో జరిగి ఉన్నది. ముఖ్యంగా మనం జాతకంలో యోగాలు ఉంటాయి. దీంట్లో రాజయోగాన్ని మనం పరిశీలిస్తే గురుడు తన యొక్క స్వస్థానంలో ఉండి రవి గ్రహంతో కలిసి ఉండటం వల్ల ఈ రెండు గ్రహములు కూడా రాజ్యస్థానం వీక్షణం వల్ల వారికి తండ్రి ద్వారా రాజకీయ లబ్ధి అనేది, పదవీ లాభం అనేవి కూడా కలిసి వచ్చాయి. జాతకంలో 2019వ సంవత్సరము ఫిబ్రవరి నుండి 2036 వరకు కూడా బుధ మహార్దశ జరుగుతూ ఉన్నది. ఈ బుధ మహార్దశలో 13/7/2020 నుండి 13/5/2025 వరకు కూడా బుధ భుక్తిలో శుక్ర అంతరం జరిగి ఉన్నది. అందువల్లనే మనం ఆ సంవత్సరంలో చెప్పాము 13వ తారీఖు నాడు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు పరాభవం జరుగుతుంది అని. అలాగే 7వ తారీఖు మే నెల నుంచి 2024, 18 అక్టోబర్ 2024 వరకు కూడా వారికి శని మహర్దశలో విదశ వల్ల ప్రతిపక్ష నాయకుని హోదా మాత్రమే లభిస్తుంది అని చెప్పడం కూడా చెప్పి ఉన్నాం. ఇక శని కుంభరాశిలో సంచారం వల్ల దశమాధిపతి అయినటువంటి బుధుని వీక్షణ వల్ల పదవుల్లో మార్పులు తథ్యమని కూడా చెప్పడం జరిగింది. ఇక ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో 2027-28 మధ్యన కొన్ని ప్రయాణ మూలకంగా గండము జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి. జాగరూకతతో వ్యవహరించాలి. అలాగే 29-30 సంవత్సరాల్లో కూడా ఆయన ప్రయాణించేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా గోచరిస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజా పాలకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రేయస్సు గురించి, వాళ్ళ యొక్క భవిష్యత్తు దృష్టిలో ఉంచుకోమని చెప్పేసి తగు జాగ్రత్తలు వహించవలసిందని చెప్పేసి సూచించడం అనేది ఒక గురువులుగా, ఓ బాధ్యతాయుతంగా ఈ జాతక పరిశీలన చేసి మా యొక్క పరిజ్ఞానం ప్రకారం తెలియచేయడం జరిగింది. కాబట్టి తగు జాగ్రత్తలు వహించవలసిందని చెప్పే సూచన. వైఎస్ షర్మిల గారు జాతకం ఏ విధంగా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఆవిడ డిసెంబర్ 1972 సంవత్సరంలో కడపలో జన్మించడం జరిగింది. వారి లగ్నం కన్యాలగ్నం, రాశి మేషరాశి, నక్షత్రము భరణి నక్షత్రము 4వ పాదం అయి ఉన్నది. వీరి జాతకాన్ని పరిశీలన చేయగా ద్వితీయ స్థానంలో కుజుడు, తృతీయ స్థానంలో శుక్రబుధులు, చతుర్థ స్థానంలో రవి గురు రాహువులు కూడా, అష్టమంలో చంద్రుడు, నవమంలో శని వక్రగతి, అలాగే దశమ స్థానంలో కేతువు స్థితులై ఉన్నారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం వారి జన్మ లగ్న చక్రాన్ని పరిశీలన చేయగా ఇక చతుర్థ స్థానంలో రవి గురుల కలయిక, అది కూడా దశమ స్థానాన్ని చూడటం వల్ల
తండ్రి గారి పేరుతో 2021లో పార్టీని ప్రారంభించడం జరిగింది. అయితే 2011 నుంచి 2013 లోపల శని గోచార రీత్యా వైఎస్ఆర్సిపిలో ప్రాధాన్యత కనబరచడం అనేది జరిగింది. అలాగే శని వృశ్చిక రాశిలో ప్రవేశించినప్పుడు మాత్రం ఆ పార్టీకి దూరంగా ఉండటం, ఇదే శని యొక్క గోచార ఫలం. అదేవిధంగా గోచారంలో తులలో కుజునితో కలవడం వల్ల సోదరునితో కొన్ని విభేదాలు వచ్చాయి. 2016 నుంచి 18 మధ్య, అలాగే 2018, 2020 మధ్య కూడా విభేదాలు ముదిరిపోయి 2020-21లో తెలంగాణ రాష్ట్రంలో ఆవిడ ఒక రాజకీయ ప్రాముఖ్యత కొరకు తెలంగాణ రాష్ట్రంలో నూతన పార్టీని ఆవిర్భవించడం జరిగినది. ఇక ప్రస్తుతం కనుక ఆమె గోచార యొక్క పరిస్థితిని కనుక మనం జాతకరీత్యా పరిశీలిస్తే, గురు దశలో శుక్రభుక్తి వల్ల పార్టీని కేంద్ర ప్రతిపక్షం కాంగ్రెస్లో విలీనం చేయటం వల్ల ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి అధ్యక్ష పదవిని ఇవ్వడం జరిగింది. ఇక 2024 ఎలక్షన్స్లో కూడా గురుడు, శుక్రుడు, శని దశాంతర్దశల వల్ల కొన్ని సీట్లను కూడా ఆమె ప్రయత్నం చేసినప్పటికీ కూడా హస్తగతం చేసుకోగలరు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి శని వీక్షణ చంద్రగ్రహంపై బుధునితో ఉండటం వల్ల పదవుల్లో కూడా ఆవిడ ఆశించలేనటువంటి స్థితి కలిగింది. 2027-28 వల్ల కాంగ్రెస్లో విచ్ఛిన్న వల్ల రాజకీయ సన్యాసం చేయవలసినటువంటి పరిస్థితి కూడా నెలకొన్నది గమనించదగ్గ విషయం. ఆయిత్యాది గ్రహాల యొక్క స్థితిగతులు మనుషులపై ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి, అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఒక పదవుల కోసమో లేకపోతే ఒక ఉత్తీర్ణత కోసం విద్యార్థులు, అలాగే ఉద్యోగంలో ఉన్నతి కోసం ఉద్యోగస్తులు ప్రయత్నిస్తూ ఉంటారు. రాజకీయాల్లో కూడా పదవుల్ని ఆశించడం అనేది సహజ సిద్ధమైనటువంటి ప్రక్రియ. ఇక ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి జాతకాన్ని మనం పరిశీలన చేద్దాం ఈరోజు. రేవంత్ రెడ్డి గారు 1969 నవంబరు 8వ తారీఖున మహబూబ్ నగర్లో జన్మించడం జరిగింది. వారి లగ్నం వృషభ లగ్నం, రాశి తులారాశి, నక్షత్రం చిత్తా నక్షత్రం, 4వ పాదం. వీరి జాతకాన్ని మనం పరిశీలన చేసినప్పుడు చతుర్థ స్థానంలో కేతువు, యురేనస్ పంచమ స్థానంలో, గురుడు అష్టమ లాభాధిపతి చంద్ర, శుక్ర, బుధ, రవి కలిసి ఉండటం, ఇది ఒక విపరీత రాజయోగంగా చెప్పుకోవచ్చు. కుజుడు మకర స్థానంలో ఉండి ఉచ్చస్థితి పొందినప్పటికీ రాహువు దశమంలో కుంభరాశిలో ఉండి ఏకాదశ భావంలో శని వక్రగతి లాభంలో ఉండటం చేత వీరికి విపరీత రాజయోగము, అలాగే అనూహ్య పరిణామాలలో ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం జరిగింది. ఇది ఒక రాజయోగంగా చెప్పుకోవచ్చు. శని యొక్క గోచారంలో కుంభంలో ఉండటం వల్ల అనూహ్య రీతిలో ముఖ్యమంత్రి అవ్వటం అనేది జరిగింది. ఇక 5-11-2025 నుంచి ఈ సంవత్సరం 2026 నవంబర్ లోపల అంతర్గత అంటే జరగబోయే వాటిలో కానీ కొన్ని సీట్లు రాకపోవడము, లేకపోతే కేంద్ర పరిపాలన వల్ల కొన్ని పరిస్థితుల్లో ఎన్డీఏకి తలొగ్గి రాజ్యపాలన సాగడం అనేది జరుగుతుంది. ప్రస్తుతము కేతు అంతర్దశ
బుధ మహర్దశలో జరుగుతూ ఉన్నది. ఈ సంవత్సరం నవంబర్ వరకు కూడా ఈ కేతు అంతర్దశ తర్వాత శుక్రుడి యొక్క అంతరము 2029 వరకు కూడా ఉండటంచే పార్టీలో కొన్ని అంతర్గత వ్యవహారాల వల్ల పదవీ విరమణ చేయమని ఎక్కువగా ఒత్తిళ్లు రావటం, అలాగే ఇతరులు కోరడం కూడా జరిగేటటువంటి సూచన గోచరిస్తున్నది. కాబట్టి ముఖ్యంగా వీరు చిత్తా నక్షత్రం కాబట్టి కొన్ని అమ్మవారికి సంబంధించిన యజ్ఞయాగాది క్రతువులో, లేకపోతే రాష్ట్ర సుభిక్షం కోసం చేయవలసిన ప్రణాళికలు, లేకపోతే పరిపాలనా సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని మార్పు చేర్పులు చేయటం వల్ల మనుగడని కొంత దాని యొక్క జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచించడం జరుగుతున్నది. కేసీఆర్ గారి జాతకాన్ని మనం పరిశీలన చేద్దాం. కేసీఆర్ గారు 1954 ఫిబ్రవరిలో కరీంనగర్లో జన్మించడం జరిగింది. వీరి లగ్నం మీన లగ్నం, రాశి కర్కాటక రాశి, నక్షత్రము ఆశ్లేష నక్షత్రం. వీరికి జాతకంలో లగ్నాత్తు కూడా తృతీయంలో గురుడు, చతుర్థంలో కేతువు, పంచమ స్థానంలో చంద్రుడు, సప్తమ భావంలో శని ఉచ్చస్థితిలో ఉండటం, అలాగే అష్టమ భావంలో కుజుడు, నవమంలో రాహువు, ఏకాదశంలో రవి బుధ శుక్రులు కూడా స్థితులై ఉన్నారు. ముఖ్యంగా వీరి జాతకం మొత్తాన్ని మనం పరిశీలన చేస్తే ఏకాదశ స్థానంలో రవి బుధ శుక్రుల కలయిక గొప్ప రాజయోగంగా చెప్పుకోవచ్చు. అందుకనే వీరు ఆధ్యాత్మిక విషయాల్లో కూడా సహస్రచండీ యాగం చేయటం, ఇవన్నీ కూడా మనం గమనించదగ్గ విషయాలు. రాహు దశ 2007 నుంచి 2025 వరకు కూడా నడుస్తూ ఉన్నది. 2014 నుంచి 2024 వరకు కూడా అన్ని అంతర్దశలు కూడా వీరికి యోగించాయి. కానీ ప్రస్తుతం ఈ కుజ అంతర్దశ ఎప్పుడైతే 2025 ఫిబ్రవరి వరకు కూడా మనకు గతంలో జరిగిన ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కొన్ని స్థానాలని మాత్రమే నిలబెట్టుకోగలిగారు. ఇక రాజకీయ భవిష్యత్తు చూస్తే కొన్ని దశలు అద్భుతంగా యోగిస్తాయి, కొన్ని దశలు మనకి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాయి. అటువంటి విషయాల్లో తగు జాగరూకతతో మనం మెలగవలసినటువంటి ఆవశ్యకతను జ్యోతిష్ శాస్త్రం సూచిస్తూ ఉంటుంది తప్ప శాసిస్తూ ఉంటుంది అంతే. రాజకీయ భవిష్యత్తు వీరికి గురు దశ 2025 నుంచి ఈ గురు మహర్దశ ప్రారంభమైంది. ఈ దశలో రాజకీయంగా పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. కానీ 2025 నుండి 2027 మధ్య కాలంలో మాత్రం మారక దశ ఉండటం వల్ల, అదేవిధంగా అష్టమంలో కుజుడు కూడా ఉండటం వల్ల హృదయ సంబంధమైన లేదా కీళ్ల సంబంధమైనటువంటి బాధలు కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తాయి అని చెప్పేసి గతంలో కూడా మేము హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా వారికి అనారోగ్య విషయాల్లో అనేక మార్లు హాస్పిటల్స్కి వెళ్ళటం, పరీక్షలు చేయించుకోవడం, ఇవన్నీ కూడా మనం గమనించి ఉన్నాం. కాబట్టి జ్యోతిష్ శాస్త్రము ఎంత ఖచ్చితమైందో నిరూపణ చేయటం కోసమే ఈ యొక్క అవగాహన కోసం కొంతమంది రాజకీయ నాయకుల యొక్క జాతకాలని పరిగణలోకి తీసుకుని ఈ యొక్క పరిశోధన చేసి ప్రజలకు అవగాహన కల్పించాలి శాస్త్రాల పట్ల అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జాతకాన్ని పరిశీలన చేద్దాం. 1950 ఏప్రిల్ నెలలో చంద్రగిరి పట్టణంలో చంద్రబాబు నాయుడు గారు జన్మించడం జరిగింది. వారి లగ్నము మిథున లగ్నము, వారి రాశి వృషభ రాశి, వారి నక్షత్రం కృత్తికా నక్షత్రం 4వ పాదం. వీరికి జాతక లగ్నాత్తు కూడా జన్మలగ్నవశాత్తు తృతీయంలో శని, అలాగే చతుర్థ స్థానంలో కుజకేతువులు, అష్టమంలో గురు శుక్రులు, నవమంలో రాహు, ఏకాదశంలో రవి బుధ చంద్రులు కూడా స్థితులై ఉన్నారు. కాబట్టి వీరి జాతకంలో రాజకీయ పరంగా
అనేక ఒడిదుడుకులు ఎదుర్కొనైనప్పటికీ కూడా 4 సార్లు ముఖ్యమంత్రిగా వీరు రావటం జరిగింది. ఇక ముఖ్యంగా ప్రస్తుతం మనకి బుధ మహర్దశ 2021 సంవత్సరం నుంచి 2038 సంవత్సరం వరకు కూడా నడుస్తుంది. ఈ బుధ మహర్దశలో కేతు అంతర్దశ జరుగుతూ ఉండటం గతంలో మనం చెప్పాం. 13/5/2024 ఎన్నికల ఫలితాల రోజే చంద్రగ్రహ ప్రభావం వల్ల విజయ అవకాశాలు లభిస్తాయి అని బల్లగుద్ది చెప్పడం జరిగింది అనేక మీడియా ఛానల్స్లో. 4/6/2024న బుధగ్రహ ఫలితం వల్ల గొప్ప విజయం సాధిస్తారు అని చెప్పడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో వారు ఎదురులేని ఒక నాయకుడిగా త్రిముఖ పార్టీల కలయికచే ఆ పార్టీకి బలం చేకూరి ఈ రోజున అనేక అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు ప్రజలలో మమేకమై వారి యొక్క పంచమ భావంలో ఉన్నటువంటి ఆ పుత్రుడి యొక్క సహాయ సహకారాలతో కూడా, అలాగే సప్తమంలో గతంలో చెప్పాము కొన్ని అవమానాలు ఎదుర్కొంటారని, వారి శ్రీమతి గారిని కూడా అవమానించడం జరిగింది ప్రతిపక్ష పార్టీ. దాంతో ఆయన బాధపడటం జరిగింది. కాబట్టి దశ అంతర్దశలు ఏ విధంగా మనకి గోచరిస్తూ ఉంటాయి, దశ అంతర్దశ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాన్ని ప్రత్యక్షంగా అలాగే కొన్ని సూచనల మేర మేము తెలియజేయడం జరుగుతూ వస్తూ ఉన్నది. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవడానికి ఒక ముఖ్యమైన నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఖ్యాతిని గడిస్తారు అనే విషయాన్ని ప్రస్ఫుటంగా తెలియజేయడం జరుగుతున్నది. ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జాతక విశ్లేషణ చేద్దాం. వీరు 1968 సెప్టెంబర్ నెలలో బాపట్లలో జన్మించడం జరిగింది. లగ్నం కన్య, అలాగే రాశి ధనుస్సు రాశి. వీరి నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. వీరికి లగ్నంలో యురేనస్, చతుర్థంలో చంద్రుడు, అలాగే సప్తమ స్థానంలో రాహు, శని కుజుడు నవమంలో నీచగా ఉండటం, అలాగే రవిగ్రహము బుధగ్రహము కూడా ఏకాదశంలో ఉండటం, కేతుగ్రహం బుధగ్రహం శుక్రగ్రహాలు ఈ 3 గ్రహాలు కూడా వ్యయంలో ఉన్నారు. రాహు దశ వీరికి గురు భుక్తిలో 14 మార్చి 2014 నాడు వీరు జనసేన పార్టీ ఆవిర్భవించడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం రాహువులో రవి అంతర్దశ వారికి అక్టోబర్ 24 8వ తారీఖు వరకు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎన్నికల్లో కూడా ఒక వేరే పార్టీలని కలుపుకొని ఆయన గెలిచేటటువంటి విజయానికి సహాయ సహకారాలు ఉంటాయి అని చెప్పడం జరిగింది. అప్పట్లో చెప్పాము ఈయన గెలుపు తథ్యం అని చెప్పేసి. కాబట్టి అనేక మార్లు ఓటమి పాలైనా కానీ ఆ గ్రహాల యొక్క స్థితిగతులు వచ్చిన తర్వాత సినీ రంగంలో ఉన్నటువంటి యోగం రాజకీయంలో కూడా అంతగా లేదని చెప్పడం జరిగింది. దాని తర్వాత అనూహ్య పరిణామాలతో ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు అక్టోబర్ 24 నాడు ఆయనకి రాజకీయ పరంగా అభివృద్ధి చెందుతుందని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజున ఒక డిప్యూటీ సీఎం హోదాలో ప్రజల్లో మమేకమై ఆయనకి రాజకీయంలో కూడా కొంత పరిజ్ఞానాన్ని సముపార్జన చేసుకుని ఈ రోజున పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు అంటే దశ అంతర్దశల ప్రభావము, ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి యోగము వచ్చినప్పుడు మాత్రమే దాన్ని మనం పరిపాలన సంబంధించిన విషయాల్లో నైపుణ్యతను సాధించగలం అనే విషయాన్ని ప్రస్ఫుటంగా జాతక భావాలను బట్టి తెలుస్తూ ఉన్నది. కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన సూచన ఉన్నది. దీనికి సంబంధించిన శూల్ని దుర్గ అలాగే కార్తవీర్యార్జున హోమాలు చేసుకుంటే వారికి తప్పకుండా అనారోగ్య విషయంలో కొన్ని మెలకువలను పాటించవలసినటువంటి ఆవశ్యకత ప్రస్ఫుటంగా ఈ సంవత్సరం 4 గ్రహాల యొక్క కదలికలు తెలియచేస్తూ ఉండటం వల్ల ఇది మా సూచన. కాంగ్రెస్ పార్టీ 1978 సంవత్సరంలో ఢిల్లీలో
ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క లగ్నం మకర లగ్నం, రాశి కన్యా రాశి, నక్షత్రం హస్త నక్షత్రం, 2వ పాదం. ఇక్కడ మనం ఆ యొక్క జాతకాన్ని పరిశీలించగా లగ్నాద్వితీయంలో కేతువు, పంచమంలో గురుడు కూడా వక్రస్థితిలో ఉన్నారు. సప్తమంలో కుజశనులు వక్రస్థితిలో ఉన్నారు. అలాగే అష్టమంలో చంద్రరాహువులు కూడా, నవమంలో యురేనస్, వ్యయంలో బుధ, రవి, శుక్రులు కూడా స్థితులై ఉన్నారు ఆ ప్రారంభించిన సమయానికి. గడిచిన దశలు మనం తీసుకుంటే చంద్ర కుజ రాహు మహర్దశలలో 2014 వరకు కూడా, గురుదశలో శనిభుక్తి వరకు కొన్ని ఇబ్బందుల చేత పరిపాలన సాగించింది కాంగ్రెస్ పార్టీ. 2014 నుంచి ప్రస్తుతం గురుదశలో రాహు భుక్తి 30, రేపు ఏప్రిల్ 2026 వరకు కూడా ఉంటుంది. కాబట్టి దీనివల్ల ప్రస్తుతం ఎటువంటి రాజయోగాలు కూడా వీరికి లేవు. తరువాత శని మహర్దశలో కొన్ని సందర్భాల వల్ల, అంతర్గత విభేదం వల్ల పార్టీ కనుమరుగయ్యే సూచన కూడా గోచరిస్తూ ఉన్నది. శని సప్తమ స్థానంలో ఉండటం, కేతువు నక్షత్రం రాహు ఉపనక్షత్రాధిపతి అవటం వల్ల 2029 అనేక మార్పులు జరుగుతాయి. సప్తమంలో కుజుడు వక్రించి ఉండటం వల్ల, ఈ కుజుడు శని యొక్క నక్షత్రంలో ఉండటం వల్ల 2027, 28లలో పార్టీ విచ్ఛిన్నమయ్యే సూచన గోచరిస్తూ ఉన్నది. రాబోయే ఎన్నికల్లో 2029, 30 మధ్య అన్ని రాజకీయ పార్టీల్లో కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకొని పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగానే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక పార్టీ స్థాపన ఏ రోజైతే జరిగిందో దానిలో ఉన్న పాలకులు కూడా అదే విధమైనటువంటి ఆ దుర అభిప్రాయాలు లేకపోతే దుష్ట ఆలోచనలు కలిగి ఆ పార్టీని విచ్ఛిన్నం చేసే దినగా ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క పార్టీ ఆవిర్భావ దినం అనేది అతి ముఖ్యమైన విషయంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కూడా దాన్ని విశ్లేషించి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు 1982లో హైదరాబాద్లో స్థాపించడం జరిగింది. ఈ స్థాపించినప్పుడు లగ్నం కర్కాటకం, మకర రాశి, శ్రవణ నక్షత్రం 3వ పాదం అయ్యింది. ఇక్కడ జ్యోతిష శాస్త్ర ప్రకారం మనం పరిశీలిస్తే చంద్రకుజ రాహు దశలలో మరియు గురు దశలో కూడా 12/5/2024 వరకు కూడా దశ యోగించదు అని మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ గురు మహర్దశ కుజభుక్తిలో ఉండటం వల్ల గత సంవత్సరంలో మనం చెప్పుకున్నాం 12/5/2004 తర్వాత కుజ అంతరంలో చంద్ర శుక్రుల గ్రహ ఫలితం వల్ల ఖచ్చితంగా పార్టీకి లాభం చేకూరుతుంది అని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం కూడా జరిగింది. ఇలా ఇతరులతో కలిసి ప్రజాపాలన కొనసాగిస్తుంది అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. 18/4/2025 నుంచి రాహు అంతరం వల్ల కొన్ని అంతర్గత విభేదాలు కూటమి పార్టీల మధ్య ఏర్పడతాయి, అవి మళ్ళీ సద్దుమణుగుతాయని చెప్పడం కూడా జరిగింది. 2027, 28లో నాయకత్వ మార్పులు సంబంధించే సూచనలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. 2027, 28 పార్టీకి కొత్త నాయకత్వంతో ఉజ్వల భవిష్యత్తు గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి జరుగుతుంది. అలాగే 2029 వచ్చే ఎన్నికల లోపు దేశ రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెనుమార్పులు సంభవించే సూచనలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి గతంలో మనం చెప్పుకున్నాం తెలుగుదేశం పార్టీ ఈ యొక్క కేతువు అంతర్దశ వచ్చేసరికి అని చెప్పుకోవడం జరిగింది. మే నెల 13వ తారీఖు కౌంటింగ్ సమయానికి తెలుగుదేశం అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించడం కూడా గమనించవలసిందిగా ప్రేక్షకులకు తెలియచేయడం జరుగుతున్నది. జ్యోతిష శాస్త్రం ఎంత ఖచ్చితంగా నిర్ధారిస్తుంది అనే విషయాన్ని ప్రస్ఫుటంగా మేము పరిశోధన చేసి ఈ యొక్క ఫలితాలని ప్రజల ముందు ఉంచడానికి సంసిద్ధంగా ఉండటం వల్ల మీ అందరికీ కూడా నిజ నిర్ధారణ చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. అందుకనే నగురోరధికం అన్నారు. ಒಂದೇ గురు పదత్వంలో అవాంజ్ మానస గోచరం రక్త శుక్రభావం అతర్కేంద్ర స్వరూప నిరూపణ హేతవే స్వగురవే నమః అన్నారు. అందువల్ల ఈ గురువులు చాలామంది నిష్ణాతులైన వాళ్ళు కూడా బయటకు వచ్చి ఇటువంటి విజ్ఞానాన్ని సమాజానికి అందించాలని చెప్పేసి మా ఆకాంక్ష. అందుకే శ్రీ లక్ష్మీ గణపతి వేదిక్ ఫౌండేషన్ ద్వారా మీ అందరికీ కూడా ఈ విషయాల్ని గత 25 సంవత్సరాలుగా తెలియచేస్తూ వస్తూ ఉన్నాము. ఇక్కడ వైఎస్ఆర్సిపి
పార్టీ వ్యవస్థాపక దినం గూర్చి మనం తెలుసుకోబోతున్నాం. మనం గతంలో రాజశేఖర్ రెడ్డి గారు 2009లో మరణించిన తర్వాత మార్చి 2011లో ఇడుపులపాయలో జగన్మోహన్ రెడ్డి గారు వారి కుమారులు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీని వ్యవస్థాపకత చేశారు. వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉంటూ లగ్నము అలాగే వృషభ రాశిలో రోహిణీ నక్షత్రం 4వ పాదంలో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఈ పార్టీ స్థాపించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటూ లగ్నాతు తృతీయంలో శని వక్రించి ఉండటం, రాహువు పంచమంలో, ధనస్సు శుక్రుడు కూడా సప్తమ స్థానంలో ఉండి, మకరంలో రవికుజులు, కుంభంలో గురుడు బుధులు నవమంలో ఉండటం వల్ల మీనరాశిలో చంద్రకేతువులు ఏకాదశ స్థానంలో స్థితులై ఉన్నారు. ఇక ఈ పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి ప్రస్తుతం రాహు మహర్దశ నడుస్తూ ఉన్నది. చంద్ర కుజ దశలలో పార్టీ నేత జైల్లో ఉండడం గమనార్హమైనటువంటి విషయమే. ఆ తర్వాత ప్రతిపక్షంలో ఉండటం అనేది ప్రస్ఫుటంగా మనకి జరిగింది. 2019వ సంవత్సరాన్ని మనం తీసుకుంటే ఆ సంవత్సరంలో చంద్రభుక్తిలో చంద్రుడు లగ్నాధిపతి అయ్యి స్వనక్షత్రంలో ఉండటం వల్ల, కేతువు ఉపనక్షత్రాధిపతి అవటం వల్ల అనూహ్య రీతిలో ఆ పార్టీ అధ్యక్షుల వారు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి పదవి చేరువ అవటం జరిగింది. ఇక ఈ ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో గురుదశ శని భుక్తి అయ్యి గురువు ఉపనక్షత్రాధిపతి అవడం వల్ల కేవలం ప్రతిపక్ష నాయకుడుగా రావడం జరుగుతుంది అని చెప్పేసి గత ఎలక్షన్స్లో చెప్పడం అందరికీ విదితమే. అష్టమంలో కుంభంలో రవి కుజులు కూడా స్థితులై ఉండటం వల్ల రాష్ట్రాన్ని ఆ పార్టీ ఆర్థిక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. శని ఇంట్లో రవి కుజులు కలిసి ఉండటం వల్ల ఆ పార్టీ రావడం వల్ల ప్రజా వ్యతిరేకత, అలాగే కక్షపూరితంగా అన్యాయంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది కూడా మనం గమనించాం. ప్రస్తుతం శని మకర రాశిలో ఉండటం వల్ల దశమాధిపతి అయినటువంటి కుజునితో కలిసి ఉండటం వల్ల ఆ పార్టీ ప్రజాదరణ అంటే రాజ్యం పరంగా ప్రజాదరణ కోల్పోవడం అనేది జరిగింది. ఇక సంవత్సర ఎన్నికల్లో కూడా అక్రమ మార్గాల్లో ప్రయత్నించినప్పటికీ కూడా ఎటువంటి ఫలితము కూడా దక్కదు అని ప్రస్ఫుటంగా జ్యోతిష శాస్త్ర ప్రకారం కూడా చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ యొక్క విషయాల్ని మేము తెలియజేస్తున్నందుకు చాలా ఆనందిస్తూ ఉన్నాము. శాస్త్రంలో, శాస్త్ర విజ్ఞానంలో ఆ నిపుణత ఉన్నటువంటి పండితులు, శాస్త్రజ్ఞులు కూడా శ్రీ లక్ష్మీ గణపతి వేదిక్ ఫౌండేషన్ ద్వారా మమేకమై శాస్త్ర విజ్ఞానాన్ని మనం ప్రజలకు పంచి ధర్మ సంరక్షణార్థం మన శాస్త్రము అశాస్త్రీయమైంది కాదు, శాస్త్ర సమ్మతం అని చెప్పేసి తెలియజేయాలని నా మనవి. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.